ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీకి ప్రణామాలు. ఆత్మబంధువులందరికీ ప్రణామాలు. నిన్నటి వరకు మనము ఆత్మానుభవాలు తెలుసుకున్నాము. మరి దానికి రిలేటెడ్ గా మనకి అసలు ఆత్మ ఎందుకు అనుభవాలు తీసుకుంటుంది, ఇదంతా ప్రాసెస్ దేంతో లింక్ అయి ఉంది అనేది కొద్దిగా అవగాహన తీసుకుందాం. కర్మ సిద్ధాంతంతో ఉంటుంది ఇదంతా. కర్మచక్రం అంటే ఏదైతే మనం చేస్తామో చేసే కర్మ చక్రం తిరిగి వచ్చేదనమాట. ఈ కర్మ చక్రంలో పడి ఆత్మ అనుభవాలు పొందుతూ జన్మలు తీసుకుంటూ వస్తూ ఉంటుంది. మరి కర్మచక్రం ఎందుకుంది, దీనికి అదే ఎలా ఫామ్ అయింది, మన జ్ఞాపకాల భవంతి ఆకాశిక్ రికార్డ్స్ ఎందుకు వచ్చాయి అనేది కొద్దిగా అవగాహన తీసుకుందాం. మొట్టమొదటగా పరమాత్మ ఉన్నప్పుడు మూల చైతన్యం నుంచి వచ్చిన ఆత్మలకి, అంటే సృష్టికర్త ఇదంతా ఆలోచన శక్తిని సృష్టి చేయకముందు ప్రతి ఆత్మకి అన్ని లోకాలు తిరిగే శక్తి ఉందన్నమాట. దానికి ఈ లోకంలో పరిమితం అని ఏమీ లేదు. అన్ని శక్తి సామర్థ్యాలు ప్రతి ఆత్మకి ఉన్నాయి. అన్ని లోకాలు తిరిగే శక్తి ఉంది ప్రతి ఆత్మకి. దాని నుంచి విడబడినప్పటికీ అన్ని లోకాలు తిరిగే శక్తి ఉందన్నట్టు పరమశక్తి. అయితే ఈ సృష్టికర్తకి అనుభవాలు పొందాలన్న కోరిక పుట్టి ఆ ఆత్మలకి మనసు ద్వారా ఆలోచనలు చేసే శక్తినిచ్చాయన్నమాట. అలా స్టార్ట్ అయింది. అలా శక్తిని ఇవ్వడం వల్ల ఆత్మలు తన అనుభవాలు ఈ భాగాలుగా విడిపడడం వాటి గురించి మొదలైందనమాట. మరి ఇలాంటి ఆత్మలు, ఆలోచనతో కూడిన మనసు ఉన్న ఆత్మలు వివేక క్షేత్ర ఆత్మలు స్వేచ్ఛాయుత ఆలోచన క్షేత్ర ఆత్మలుగా విభజించబడ్డాయి. వివేక క్షేత్ర ఆత్మలు, స్వేచ్ఛాయుత ఆలోచన క్షేత్ర ఆత్మలు అని. మరి ఈ వివేక క్షేత్ర ఆత్మలు ఎప్పుడు శాస్త్రీయ పద్ధతిలో ఉండేటివి అన్నమాట. అయితే అవి చర్యల ద్వారా కంటే ఎక్కువ శాస్త్రీయ పద్ధతిలో వివేకంతో పొందిన జ్ఞానము అలాంటి కర్మలే ఉండేటివి అన్నమాట. వాటి శక్తి సామర్థ్యాలు పరమాత్మతో సమానమని అవి భావించేటివి అన్నమాట. అలా వాటి శక్తి సామర్థ్యాల ద్వారా తక్కువ ఆత్మలను లొంగపరుచుకునే శక్తి ఉండేది అన్నమాట. అలా ఒత్తిడి చేసి జ్ఞానాన్ని పొందడము అలా చేసేటివి వివేక క్షేత్ర ఆత్మలు అన్నమాట. ఇవి ఈ వివేక క్షేత్ర ఆత్మలు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ చర్యల ద్వారా కర్మ రుణాన్ని మాత్రమే తీసుకోగలము అని చెప్పడం జరిగింది. అందుకని వీటి ప్రగతి చాలా స్లోగా ఉంటుందట వివేక క్షేత్ర ఆత్మలు. మరి వీటి గురించి తర్వాత పెద్దగా వివరించుకుందామని చెప్పారు. అయితే ఇక్కడ స్వేచ్ఛాయుత ఆత్మ క్షేత్ర ఆత్మలు ఇవి అసలైన భూమికి సంబంధించినవి. ఇతర సూక్ష్మ లోకాల్లోని భూమి మీద కానీ ఈ స్వేచ్ఛాయుత ఆత్మక్షేత్ర ఆత్మలు ఉంటాయట. ఇవి వాటి స్వేచ్ఛ ద్వారా సృష్టిని చేసుకోవచ్చు. ఇవి ఏం చేస్తాయంటే ఈ స్వేచ్ఛాయుత ఆత్మక్షేత్రాలు మనసు ద్వారా ఎన్నో కోరికల ద్వారా భూమి మీద ఇతర సూక్ష్మ లోకాల్లో విహరిస్తూ ఉంటాయన్నమాట. మరి ఈ కర్మచక్రం గురించి మొదట అసలు ఎలా ఫామ్ అయింది, దీని ఆకాశ్ రికార్డ్స్ అంటే ఏమిటి అనేది కొద్దిగా తెలుపుకుందాం. ఎప్పుడైతే మనకు ప్రకృతి సహజంగా ఉన్నప్పటికీ విరుద్ధంగా మొదలు పెట్టామో అప్పుడు ఈ ఎందుకు విరుద్ధం స్టార్ట్ అయింది అంటే ఈ స్వేచ్ఛాయుత ఆత్మలు మొదటగా వాటి ఆలోచన శక్తిని చాలా అద్భుతంగా వాడి ఆనందంగా ఉన్నప్పటికీ వస్తువులపైన వ్యామోహం పెంచుకొని వాటిని స్వాధీనం చేసుకోవాలన్న ఆశతో వాటి ఉన్న శక్తులను వాడుకున్నాయి అన్నమాట ఈ స్వేచ్ఛాయుత ఆత్మలు. అలా వాడుకున్నప్పుడు మొదటగా వాటి మధ్య పోటీ సమంజసంగానే ఉన్నప్పటికీ తర్వాత బలహీన ఆత్మలు కూడా వాటిని ఫాలో అవడం వల్ల వాటి మధ్య పోటీ ఎలా ఉండేది అంటే స్వార్థపూరితంగా కొట్లాటలతో ఉండేదన్నమాట. ఇదంతా చూసి అప్పుడు ఏమైందంటే ఇది ప్రకృతి విరుద్ధం కదా. ఎప్పుడైతే ఆత్మలు ప్రకృతి విరుద్ధంగా జీవించడం స్టార్ట్ చేస్తాయో అప్పుడు ఆకాశిక్ రికార్డ్స్ కర్మ సిద్ధాంతం మొదలైంది. ప్రకృతి సహజంగా ఉన్నంత వరకు ఈ కర్మచక్రం మొదలవ్వలే. ప్రకృతి విరుద్ధంగా వాటి జీవితము
స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ కర్మ సిద్ధాంతము, ఆకాశ రికార్డ్స్ మొదలయ్యాయి. ఇలా స్వేచ్ఛాయుత ఆత్మక్షేత్రాలు ఆకాశ రికార్డ్స్ ని ఇలా స్టార్ట్ చేసుకున్నాయి అనమాట. మనకు భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు పరమాత్మ స్థితిలో ఉన్నప్పటికీ మనకి ఎంతో జ్ఞానబోధ చేశారు. కానీ ఎవరి కర్మల్లో వారు ఇచ్చలేదు, వారికి జ్ఞానాన్ని మాత్రం ఇచ్చారు. అవసరమైతే ఆయన యుద్ధ భూమిలో యుద్ధాన్ని ఆపవచ్చు, క్షణంలో ముగించవచ్చు, కానీ దాన్ని ఆపలేదు. ఆ కర్మ ప్రకారంగా ఎవరి కర్మ ప్రకారంగా ఎలా జరగాలో అలా తీసుకెళ్తూ వచ్చారు. ఒకనొక పరమాత్మ స్థితిలో ఉన్నవారు ఇంకొకరి కర్మలను డిస్టర్బ్ చేయరు. వారి కర్మానుసారంగా ఎలా వెళ్ళాలో గైడెన్స్ మాత్రం ఇస్తారన్నమాట. అలాగే పరమహంస యోగానందలో లాహిరి మహాశయులు కూడా అంటారు. ఎలా అంటే తను శిష్యుడితో కలిసి వెళ్తూ ఉన్నప్పుడు సంధి చివరన వెళ్తున్న సమయంలో ఆయన వెంటనే అతని శిష్యునికి చెప్తాడు, బట్ట చించి నాకు ఇవ్వు అని అంటాడు అన్నమాట. ఆయన ఏమంటున్నాడో ఆయనకు అర్థం కాదు, ఎందుకు చించి ఇవ్వమంటున్నాడో అర్థం కాదన్నట్టు. వితిన్ కొద్ది నిమిషాలలోనే లాహిరి మహాశయుల తలకు పెద్ద దెబ్బ తగులుతుంది, బ్లడ్ వస్తుంది, కాలుకు దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంది. అయితే అప్పుడు శిష్యుడు చూసి, మీకు ఈ దెబ్బ ముందే తగులుతుందని తెలిసి నేను బట్ట చింపమన్నారు, మరి మీకు తెలిసినప్పుడు దీన్ని తప్పించుకోవచ్చు కదా అని అడుగుతారు. అప్పుడు లాహిరి మహాశయులు అంటారు, కర్మ రుణాన్ని ఎప్పుడూ ఉంచుకోవద్దు, అది ఎప్పటికప్పుడు తీర్చేసుకోవాలి అని చెప్పారు. గొప్ప మహానుభావులు సైతం ఈ కర్మ రుణాన్ని అనుభవిస్తూనే వచ్చారు, వీటిని వారెప్పుడు త్యజించలేదన్నమాట. అలాగే మనం ఆదర్శంగా తీసుకుంటున్న శ్రీరాముడు, కృష్ణులు, వీరు కూడా కర్మల గురించి వారు అనుభవిస్తూనే మనకు ఆదర్శంగా నిలిచారు. మరి కృష్ణ పరమాత్ముడి యొక్క మరణ సమయంలో బోయవాడి ద్వారా ఎందుకు జరిగింది అంటే, రాముని అవతారంలో ఉన్నప్పుడు మరి ఒక వానరుణ్ణి చాటుగా చంపినందుకు అక్కడ తీసుకున్న కర్మ ఇక్కడ అనుభవించడానికి తెచ్చుకున్నారు. కాబట్టి ఎవరు కూడా కర్మకు అతీతులు కారు, ప్రతి ఒక్కరు ఈ కర్మను అనుభవించవలసిందే. మరి అదే సృష్టి ధర్మము. అయితే ఇంకా మనకి చాలా పిఎస్ఎస్ఎంలో ఎంతో మంది మాస్టర్ల ద్వారా కూడా తెలిసింది, నిజానికి మనం భూమి మీద మొత్తం కర్మలు తెచ్చుకోము, 10% మాత్రమే తెచ్చుకుంటాం అన్నట్టు. సో వాటిని మనం అనుభవించలేకపోతున్నాం. సో ఈ 10% కర్మల్ని కూడా మనము సర్వీస్ ద్వారా, మనం చేసే మంచి కర్మల ద్వారా బ్యాలెన్స్ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు అంతే. సో వాటిని ఈజీగా ఎలా మోల్డ్ చేసుకోవాలనే అవగాహన ఇస్తున్నారు. ఇక్కడ మనకి స్వేచ్ఛాయుత కర్మల విషయానికి వస్తే, ఇవి రకరకాల వ్యామోహాలకు వెళ్ళి కర్మలో చిక్కుకున్నప్పుడు అవి శరీరాన్ని విడిచి సూక్ష్మ లోకాలకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, అవి విపరీతమైన కోరికలతో ఉండడం వల్ల అక్కడ కూడా కోరికలకే ప్రాధాన్యతనిస్తాయట. అయితే మొదటి సూక్ష్మతలంలో కోరికలను ఈజీగా తీర్చుకోవచ్చు అన్నట్టు, భూమి మీద అలా ఈజీగా కాదు, కానీ మొదటి సూక్ష్మతలంలో మాత్రము కోరికలను ఈజీగా తీర్చుకోగలమట. అయితే అవి ఎక్కువ కోరికలకు ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల అక్కడ కూడా జ్ఞానబోధ ఉన్నప్పటికీ కోరికలు తీర్చుకోవాలనే ఆలోచనలతోటే ఉండి వాటి వైపే పరిగెడతాయట. ఆ తర్వాత అవి సులువుగా తీరడం వల్ల వారికి విసుగు చెంది అప్పుడు జ్ఞానబోధ వైపు వెళ్తాయన్నమాట. ఆ జ్ఞానబోధ వైపు వెళ్ళినప్పటికీ ఆకాశ రికార్డ్స్ ఉంటాయని తెలుసుకొని తొందరపాటుతనంతో సంపూర్ణ జ్ఞానాన్ని పొందకుండా, కర్మల పట్ల అవగాహన లేకుండా, వాటిని ఎలా తగ్గించుకోవాలనే జ్ఞానాన్ని తీసుకోకుండానే తొందరపాటుతనంతో భూమి మీద తీసుకొని చాలా ఎక్కువ జన్మలు చేసుకుంటాయన్నమాట. ఎక్కువ జన్మలు చేసుకుని ఎక్కువ కర్మలు తెచ్చుకుంటాయట. ఇలా స్వేచ్ఛాయుత ఆత్మలు మొదటగా ఇలా తయారవుతాయి. మరి ఈ ఆత్మల నుంచి ఇక్కడ నుంచి మనకి కర్మల గురించి విభజించడం జరిగింది. నిత్య కర్మ, సత్య కర్మ అని. ఈ నిత్య కర్మల్లో 2 రకాలు, మంచి కర్మలు, చెడు కర్మలు. ముందుగా చెడు కర్మల విషయానికి వస్తే, ఆలోచన ద్వారా, చర్యల ద్వారా మనిషి ఎలా కర్మలు చేసుకుంటాడో ఇందులో వివరించడం జరిగింది. ఈ మనిషి ఆలోచనల ద్వారా, చర్యల ద్వారా కొంత కర్మ చేసుకుంటున్నప్పటికీ, మనిషి ఒక చెడు ఆలోచన వచ్చినప్పుడు
ఆ చెడు ఆలోచన నిరంతరంగా అతను దానికి శక్తిని ఇచ్చినప్పుడు అది అతను చేయకపోయి ఉండొచ్చు. చెడు ఆలోచన వస్తే ఏంటి, నేను చెయ్యట్లేదు కదా అని అనుకోవచ్చు. కానీ ఒక వ్యక్తిని చంపాలనో లేకపోతే ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు అతనేం చేయలేకపోయి ఉండవచ్చు. చంపడం అది ఒకటి ఎగ్జాంపుల్ గా తీసుకుందాము. కాకపోతే ఆ విపరీతమైన ఆలోచన శక్తి ఆల్రెడీ వ్యక్తులను చంపే మనస్తత్వం ఉన్న వారికి వెళ్ళి ఆ క్రూరత్వ లక్షణాలను పెంపొందిస్తాయట. మన ఒక చెడు ఆలోచన తీవ్రత అదే చెడు ఆలోచనలో ఉన్న వారికి, అదే చెడు చర్యల్లో ఉన్న వారికి వెళ్ళి శక్తిని ఇస్తాయంట. అందుకనే ఈ చెడు ఆలోచనలో కూడా మనకి కర్మలో ఒక భాగం అవుతుందని చెప్పడం జరిగింది. అదే జనరల్ గా మన చర్యల ద్వారా చెడు చేసి ఉంటే వెంటనే పశ్చాత్తాపం పొంది అక్కడికి ఎండ్ అయిపోతుంది. కానీ మనసులోకి ఒక చెడు ప్రవేశించగానే నేనైతే చెయ్యట్లేదు కదా, ఏమవుతుంది అనుకొని మనం అలా చేస్తూ వెళ్ళిపోతే ఆ శక్తి ఆ చెడు చేసే వారి యొక్క మనస్తత్వంలోకి వెళ్ళి వారి ద్వారా ఎక్కువ చెడు చేసే అవకాశాన్ని కలిగిస్తుంది. అందుకే మనకు పత్రి సారు ఈ శాకాహార ర్యాలీలు, ధ్యాన ప్రచారాలు, ఇన్ని క్లాసెస్ ఎందుకు అంటే మనం మంచి ఆలోచనలు, మంచి మాటలు శక్తి ప్రకంపనాలుగా వెళ్తాయన్నమాట. ఒకానొక సందర్భంలో ఒక చోట ఎన్నో శాకాహార ర్యాలీలు అవుతున్నాయి, మా చుట్టుపక్కల ఎవరు మారలేదు అని అన్నారు అన్నట్టు. అక్కడ మాస్టర్, ఇంకా సీనియర్ మాస్టర్ ఏం చెప్పారంటే, ఈ చుట్టుపక్కల మాటలు ఏమో కానీ ఈ శాకాహార ర్యాలీల యొక్క ఎనర్జీ ఎవరైతే శాకాహారంగా మారాలి అనుకున్న వారికి వెళ్ళి ఆ శక్తిని ఇచ్చి వారు తొందరగా శాకాహారిగా మారడానికి ఉపయోగపడుతుంది అని చెప్పారు. అంటే మనం చేసే ప్రతి ఆలోచన, చర్య వెనుక అర్థం ఉంది. మనం కళ్ళతో చూసిందే సత్యం అనుకొని మన రిజల్ట్స్ అక్కడే డిసైడ్ చేసుకోవద్దు అనమాట. సో అనంతమైన సత్యాలు సూక్ష్మంగా ఉంటాయి. మనకి కొద్దిపాటి అవగాహన మాత్రమే ఉంటుంది వీటి గురించి. అయితే ఈ చెడు చర్యలో ద్వారా చేసుకుంటారు, చెడు ఆలోచనల ద్వారా కూడా ఉంటాయని చెప్పి. మరి ఇక మంచి కర్మ. మంచిది కర్మ ఎలా అవుతుంది అంటే, చెడు శుభాశుభ పరిత్యాగి అన్నారు కదా మనకి భగవద్గీతలో. ఇంకా ఈ మంచి చేసినప్పుడు మంచి కర్మ మనకి వస్తుంది. ఎలా అంటే, నేను మంచి చేశాను అనే అహంకార భావంతో వస్తుంది. వాటి ఫలితాల మీద మనం చూపించే ఆశ వల్ల వస్తుంది. మరి ఈ మంచి కర్మను ఎలా తప్పించుకోవాలి అంటే, ఇలా మంచి చేయడం అనేది మనిషి యొక్క సహజ లక్షణము, అది నా యొక్క గుణము, మనుషులందరి యొక్క స్వభావము అని, ప్రకృతి స్వభావము అని భావిస్తే ఆ మంచి కర్మల యొక్క ఫలితాలని, వాటి ద్వారా వచ్చే కీర్తి ప్రతిష్టలను, పేరు ప్రతిష్టలు, డబ్బుని, ఐశ్వర్యాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆత్మ ప్రగతి వైపు వెళ్తామంట. ఎప్పుడైతే మంచి కర్మల ద్వారా వచ్చిన వాటి మన ఆత్మ అలా రిసీవ్ చేసుకోకుండా ఆశతో ఉంటే మరి అందులో కూడా చిక్కు ఓడిపోతాం. కాబట్టి మంచి కర్మల పట్ల కూడా పూర్తి అవగాహనతో స్పష్టంగా ఉండాలి. వీటిని తప్పించుకోవడానికి ఒకటే, విశాల హృదయంతో మనం ఎలా ఉండాలంటే సహజ స్వభావం, మనం ఈ మంచి లక్షణం ఉండడం అనేది మనిషి యొక్క సహజ స్వభావం అని అనుకొని వాటి రిజల్ట్స్ పట్ల మనము ఆశ చూపించకుండా, కర్మఫల త్యాగం అని చెప్తారు కదా అలా. మరి చెడు కర్మలు, మంచి కర్మలు ఎప్పుడూ మన ఆత్మ ప్రణాళికలో మనకి తమోరజంలో ఉన్నప్పుడు ఎక్కువ చెడు కర్మలు చేసుకుంటూ ఉంటాం. విపరీతమైన శరీర స్థితి, మనోస్థితిలో ఉంటాం కాబట్టి అప్పుడు విపరీతమైన కర్మల్లో చిక్కుకొని ఉంటాం. ఎప్పుడైతే మనకి ఈ స్థితి దాటాలని అనుకుంటామో అప్పుడు సాత్వికంలోకి ఎంటర్ అయినప్పుడు మంచి కర్మలోకి ఎంటర్ అవుతాం. అటు చెడు కర్మలు, ఇటు మంచి కర్మలు రెండు బ్యాలెన్స్ అవ్వడానికి మనకి యోగ పరంపరలో చెప్పారు. యోగాల గురించి ఎప్పుడు వస్తాం అనేది, కర్మయోగం పార్ట్ 1, జ్ఞానయోగం పార్ట్ 1, అలాగే ధ్యానయోగము, ఆ తర్వాత జ్ఞానయోగం పార్ట్ 2, లాస్ట్ కు కర్మయోగం 2లో ఈ కర్మ పరంపర 0 అవుతుంది. అయితే మన పిరమిడ్ మాస్టర్లు అందరూ రాజయోగం నుంచి కర్మయోగం 2 వరకు ఉన్నారని చెప్పారు. తక్కువ సమయంలోనే మొత్తం కర్మయోగం 2లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. అయితే ఇక్కడ మనకి మంచి కర్మలు ఇది. ఈ మంచి కర్మల తర్వాత సత్యకర్మలు. ఎవరైతే తను చేసిన కర్మల్లో చెడు కర్మల కంటే మంచి కర్మలు ఎక్కువగా ఉంటాయో
అవి సత్యకర్మలుగా లోకి ఎంటర్ అవుతారు అన్నమాట. అప్పుడు మరి సత్యకర్మలోకి ఎంటర్ అవ్వడం అంటే పరమాత్మ స్థితికి దగ్గరగా చేయడం, అంటే మనం సాత్విక నిర్గుణ స్థితికి చేరడం అన్నమాట. సత్యకర్మలో మొదటగా ఉన్నప్పుడు వారు తెలుసుకోలేరు ఈ సత్యకర్మలను ఆ ఒక శక్తి సామర్థ్యాన్ని. నిజానికి సత్యకర్మలో ఉన్న వారికి వారి ఉనికి, వారు ఎందుకు వచ్చారు, వారి శక్తి సామర్థ్యాలు, ఉద్దేశము, భూమి మీదకి వచ్చిన ఉనికి యొక్క ఉద్దేశము అన్ని అవగతమై ఉంటాయి. అలాగే వారి కర్మలను ఎలా పరీక్షించుకోవాలి, ఎలా కంప్లీట్ చేసుకోవాలని అవగాహనతో ఉంటారన్నమాట. అయితే కానీ ఈ సత్యకర్మలకు ఎంటర్ అయిన మొదటి దశలో మాత్రం వెంటనే అవగాహన రాదు, మెల్లిమెల్లిగా వస్తుంది. ఎప్పుడు ఈ సత్యకర్మలోకి ఎంటర్ అయినప్పుడు మనం విశాల హృదయాన్ని ఏర్పరచుకోవాలి. ఇంకా పైన చక్రాలకు వస్తాం. ఫస్ట్ మంచి చెడు కర్మలు అయితే కింద 2-3 చక్రాల్లో ఉంటాయి కదా. ఆ తర్వాత అనాహత నుంచి వస్తున్న కొద్ది మంచి కర్మలు మొదలవుతాయి కదా. ఇంకా పైన ఆజ్ఞ విశుద్ధ అయిపోయినాక ఆజ్ఞ ఇక్కడి నుంచి వచ్చేసరికి సత్యకర్మలోకి ఎంటర్ అవుతాం కదా. సో ఇలా సత్యకర్మలోకి ఎంటర్ అయినప్పుడు మనకి సత్యం తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఆ విశాల హృదయాన్ని పెంచుకోవాలంట. అలా లేకపోతే అహంకారం పెరిగి నాకు తెలిసిందే సత్యము అన్న భావంతో ఉండిపోతారు. ఎలా ఉంటుంది అంటే ఒక ఏనుగు తొండం దగ్గర నలుగురికి కళ్ళకు గంతులు కట్టి ఆ ఏనుగు తొండాన్ని పట్టుకొని ఎవరెవరు స్పృశించిన దాని గురించి వివరించండి అని చెప్తే వారు స్పృశించింది అందరూ ఏనుగు తొండాన్నే. ఆ ఏనుగు తొండం గురించి నలుగురు వారి అవగాహన మేరకు ఇస్తారు. సో నలుగురి అవగాహన మేరకు సత్యమే, కానీ సంపూర్ణ అవగాహన అది ఏనుగు గురించి ఎవరికి తెలియదు. కానీ ఒక తొండం గురించి మాత్రమే నలుగురికి అవగాహన ఉంది. అది వారి యొక్క స్పర్శను బట్టి ఉంటుంది. అది కూడా ఆ నలుగురు ఎంత సత్యమో ఆ ఏనుగు అనే పెద్ద ఆకారం ఉంది అనేది కూడా సత్యమే. అంటే ఈ సత్యము ఆ స్పృశించిందే సత్యం అని భావించి ఏనుగు అనే పెద్ద సత్యాన్ని వదిలేస్తారన్నమాట ఈ అహంకారం వస్తే. సో ఈ అహంకారం రాకుండా ఉండాలి అంటే విశాల హృదయంతో ఉండాలి. మనకు తెలిసిన సత్యాన్ని ఆత్మపరంగా అనుభూతిపరంగా తెలుసుకున్న దాన్ని అవతల వైపు రుద్దకూడదు. వారికి చెప్పాలి, నేను ఇది తెలుసుకున్నాను, ఇది సత్యమని. అలాగే అవతల వాళ్ళే కూడా వినాలి. అయితే ఎవరైతే ఇది సత్యాన్ని తెలుసుకోవాలి అనుకున్న వారు అనుభూతి ద్వారా దీన్ని సాధన చేసి తెలుసుకోవచ్చు. ఈ సత్యకర్మలో ఇది ఒక ప్రాసెస్. ఈ విజ్ఞానం, ఆత్మ జ్ఞానము, ప్రజ్ఞానము, విజ్ఞానం అనుకున్నాం కదా. ఇక్కడ సత్యకర్మలో ఉన్న వారికి విజ్ఞాన స్థితికి వెళ్తారు. మరి విజ్ఞానాన్ని ఎలా ఉంటుందంటే ఆత్మ విజ్ఞానము ఒక పెద్ద సముద్రం లాంటిది. అంత పెద్ద సముద్రంలో ఒక చిన్న బకెటెడ్ అంతా తీసుకొని అంతా సత్యం నాకే తెలుసు అనుకోవద్దు. మనకు దొరికింది ఆ బకెటెడ్ అంతనే, బకెట్ లో ఉన్న వాటర్ అంతనే. అది చూసి నాకే సర్వం సత్యం తెలుసు అని ఎవరికి వారు నిర్ణయించుకోవద్దు. అందుకే ఒక్కొక్కరి ద్వారా తెలిసిన సత్యాన్ని వినొచ్చు, ఆ సత్యాన్ని మనం స్వీకరించవచ్చు, ఆ జ్ఞానాన్ని తీసుకోవచ్చు. ఇంకా తెలుసుకోవాలంటే అనుభవం ద్వారా తెలుసుకోవచ్చు. కానీ నాకే తెలుసు అన్న అహంభావంతో ఉంటే అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. అయితే ఈ సత్యకర్మల స్థితిలో, విజ్ఞాన స్థితిలో ఉన్న పరమాత్మ స్థితికి చేరుకునేవారు కొందరు ఏకాంత స్థితిలోకి వెళ్దాం అనుకుంటారు. కానీ ఏకాంత స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారికి సంపూర్ణత రాదు. కేవలం ప్రశాంతతగా ఉండగలరేమో కానీ నిజమైన అసలైన విజ్ఞాన స్థితిలో ఉన్న పరమస్థితిలో ఉన్న ఆత్మ ఎప్పుడు ప్రేమతో ఉంటూ, అందరికీ ప్రేమ దయతో ఉంటూ ఇలాంటి జ్ఞానాన్ని, ఇలాంటి స్థితిని అందరికీ పంచాలి అన్న ఆతృతతో ఉంటుందన్నమాట. ఇలాంటి జ్ఞానాన్ని, ఈ స్థితిని, ఈ ఆనంద స్థితిని అందరికీ పంచాలని ప్రేమ దయతో ఉండి అందరికీ పంచడానికే సిద్ధంగా ఉంటుందట. అదే పరమాత్మ స్థితి అన్నమాట, ఆ సత్యకర్మల్లో అల్టిమేట్ స్టేట్. సో ఇలా సత్యకర్మలో మొదటి స్టేట్ లో ఇలా ఉంటే చివరి స్టేట్ లో ఇలా ఉంటారు. కానీ సత్యకర్మలో మనము తప్పు చేయకుండా ఉండాలంటే అహం స్థితిని, నాకే తెలిసిందన్న సత్యాన్ని వదిలేసి విశాల హృదయంతో ఉంటూ ప్రేమ దయతో ఉంటూ మనకు ఈ జ్ఞానాన్ని బోధించవచ్చు, చెప్పవచ్చు, సహాయం చేయవచ్చు. అందుకే మనకు పత్రిజీ చెప్పారు కదా, అరిహంతులయ్యాక బోధిసత్వులు అవ్వాలని, బోధిసత్వులయ్యాక బుద్ధులు కావాలని. అరిహంతులంటే తనని తాను తెలుసుకున్నవారు, మరి బోధిసత్వులు అంటే మన చుట్టుపక్కల వారికి తెలిపడము,
మరి బుద్ధులు అంటే మొత్తం ప్రపంచానికి విస్తరింపచేయడము. మన పిరమిడ్ మాస్టర్లందరూ బుద్ధులు అని చెప్పడం జరిగింది. ఇలా మనము తెలుసుకున్న సత్యాన్ని, ధ్యానం అనే సత్యాన్ని, ఈ సాధనని అందరికీ చెప్తూ వెళ్తున్నాం. అయితే కర్మఫల త్యాగం గురించి రమణ మహర్షి గారిని ఒక శిష్యుడు అడుగుతాడు. ఈ కర్మఫల త్యాగం అంటే ఏమిటి అని అడుగుతారనమాట. అప్పుడు రమణ మహర్షి ఏం చేస్తాడు, ఏమి సమాధానం చెప్పడు. వెంటనే యాక్చువల్గా అప్పుడే ఆయన తిని ప్రశాంతంగా పడుకుందామని అనుకున్న సమయానికి ఆయన ఈ క్వశ్చన్ వేస్తాడనమాట. వేయగానే ఆ రమణ మహర్షి వెంటనే లేచి ఎండలో బయట నడిచి కొండలు ఎక్కుతాడన్నట్టు. వేడి గాలులు, కాలికి చెప్పులు కూడా ఉండవు. ఎక్కుతూ కొన్ని కిలోమీటర్లు బయలుదేరతాడు. ఆయన ఏంటి వెళ్తున్నాడు అని గమనిస్తూ శిష్యుడు కూడా అడిగిన ప్రశ్న వేసిన అతను కూడా అతని వెంట బయలుదేరతాడు. అలా కొండ ఎక్కి ఒక వెదురు చెట్టు దగ్గర ఆగుతాడు. ఆగి ఆ వెదురు కర్రను తీసుకొని మళ్ళీ ఒక చోట కూర్చొని గంటల తరబడి దాన్ని చెక్కుతూ ఉంటాడు. అది గమనిస్తూ ఉంటాడు అతన్ని ఫాలో అయిన వ్యక్తి కూడా. ఈ గంటల తరబడి చెక్కుతూ ఉండగా చూసి క్వశ్చన్ వేయడు, ఈయన కూడా ఏమన్నాడు. అది కంప్లీట్ చేస్తాడు. చేసి మళ్ళీ కొన్ని గంటలు నడుస్తాడు. నడిచి ఈవినింగ్ అవుతుంది. ఎప్పుడు మధ్యాహ్నం చేయి రాత్రి సమయం అయ్యేసరికి ఈవినింగ్ అయ్యేదానికి వెళ్తాడు. అక్కడ గోధూలి వేళ గోపబాలులందరూ అక్కడ గోవుల కాపలు వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు అన్నట్టు. అందులో ఒక అతన్ని చూజ్ చేసుకొని ఈ వెదురుకర్ర చెక్కింది అతనికి చేసి మళ్ళీ ఆశ్రమానికి వచ్చి విశ్రాంతి ధ్యానంలో కూర్చుంటాడట రమణ మహర్షి. ఇంకా అతన్ని ఫాలో అయిన వ్యక్తికి అర్థమవుతుంది కర్మఫల త్యాగము అని. ఎంతో కష్టపడి శరీరాన్ని ఎంతో కష్టపెట్టి కొండ ఎక్కి అంత సమయాన్ని వెచ్చించి ఆ వెదురుకర్రను చేసి అద్భుతంగా చేసి ఆ గొప్ప బాలునికి ఉచితంగా ఇచ్చి దాని నుంచి ఏమీ ఆశించకుండా వచ్చాడు కదా. అది మాటల ద్వారా చెప్పకుండా చేతల ద్వారా రమణ మహర్షి అతను చూపించాడు. అంత ఔదార్యానికైనా తెలుసుకొని చాలా ఆనందమే ఆ సత్యాన్ని తెలుసుకుంటాడు అన్నట్టు అతను. సో ఇది కర్మఫల త్యాగము అని. మనం కర్మలు చేయాలి కానీ ఫలితాన్ని ఆశించద్దు. అది పరమస్థితిలో ఉన్నప్పుడు జరిగిపోతుంది. ఆటోమేటిక్ గా మనకు అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఎవరు రన్నింగ్ వారిదే కాబట్టి మంచి కర్మలు, చెడు కర్మలు, సత్య కర్మలుగా డివైడ్ అవ్వడం జరిగింది. అంటే నిత్య కర్మలేమో మంచి కర్మలు, చెడు కర్మలు అని, సత్య కర్మలు సెపరేట్. సో మంచి చెడు దాటినాక మంచి కర్మలు ఎక్కువగా ఉన్నప్పుడు సత్య కర్మలకు ఎంటర్ అవుతాం. మనకి మామూలుగా సంచిత కర్మలు తెలుసు, అంటే అశుభ కర్మలన్నీ కలిసి సంచిత కర్మలుగా తీసుకొని వస్తాము. ఆ తర్వాత అందులో కొన్ని మంచి చెడు కిందికి తెచ్చుకుంటాం ప్రారంధ కర్మలుగా. వాటిని అనుభవించడానికి తెచ్చుకున్నాక మళ్ళీ వర్తమాన కర్మలను కొత్తగా చేస్తూ ఉంటాం. ఈ సైకిల్ ఎప్పుడు ప్రాసెస్ ఉంటూనే ఉంటుంది. దీన్ని మనం ఎండ్ చేసుకోవాలనుకున్నప్పుడే ఆత్మజ్ఞానంలోకి ఎంటర్ అవుతాం కదా. అది మనకు తెలిసిన విషయం. ఇక్కడ మనకి తెలిసింది ఏంటంటే నిత్య కర్మలు, సత్య కర్మలు. నిత్య కర్మలో మంచి చెడు ఉంటుంది. ఆ మంచి కర్మలు పెరిగినప్పుడు సత్య కర్మలోకి ఎంటర్ అవుతాం. సో ఇలా కర్మల గురించి మన భీష్ముని కర్మ సిద్ధాంతంలో బాగానే కొద్దిగా తెలుపుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.